ఈ ప్రభుత్వం మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వం. ఇది పేదోళ్ళందరూ ఆశీర్వదించి దీవించే వచ్చిన ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల 4 నెలలలో ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు పంపించాం. ప్రజల కష్టాలేంటో, ప్రజల బాధ ఏంటో, ప్రజల ఘోష ఏంటో తెలుసుకోవాలి. అధికారులే కాదు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వం ప్రజల వద్దకి పోవాలని ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి పంపించాం. ఆనాటి 10 సంవత్సరాల్లో వారి ఘోష వినని ఆ ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వాన్ని దించాలని, ప్రజా ప్రభుత్వం కావాలని కోరుకున్న ప్రజలకి అండదండలుగా ఉండాలని ప్రతి అధికారి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకున్న సమస్యలు ప్రతిదీ లిఖితపూర్వకంగా తీసుకోవటమే కాదు, వాటికి ఒక్కొక్కటి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని కూడగట్టుకుని ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు పేదవాడికి అండదండలుగా, భరోసాగా, భద్రతగా ఉండటమే కాకుండా చెప్పిన ప్రతి మాటని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఇంకా 1 ఉన్నా దాన్ని కూడా చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. దాంట్లో భాగమే ఈ 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టాం. దాంట్లో భాగంగా మే 2వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టాలన్నది గౌరవ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇచ్చిన మాట ఆదేశాలనుసారం ఈనాడు వైజాగ్ నియోజకవర్గంలో కూడా అద్భుతంగా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇక్కడికి హాజరై ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ఇంకా మరింత ముందుకు ఎలా నడపాలని, ఆ నడిపే దాంట్లో మీ సూచనలు, సలహాలు తీసుకొని తప్పకుండా వాటిని కూడా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టుదని కూడా ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. మీరు ఒక్కటి గమనించండి, ఈనాడు ఏదైతే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పెద్దలు రోడ్ల మీద కావు కేకలు పెడుతూ మా అధికారం పోయిందనే చెప్పకుండా, ఏ పేదవాళ్ల కోసమైతే ఆనాడు 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఆ పేదవాడిని విస్మరించిన ఆ పెద్దలు ఈనాడు ఆ పేదవాడి కోసము ముసలి కన్నీరు ఎలా కారుస్తూ ఇది చేయాలి, అది చేయాలి అని ప్రగల్భాలు ఏవైతే పలుకుతున్నారో, ఆనాడు 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఆ పేదవాడికి సన్నబియ్యం ఇయ్యాలనే జ్ఞానం ఎందుకు రాలేదు? రేషన్ కార్డు ఇవ్వాలనే సిగ్గెందుకు లేదు? పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా ప్రతిసార్లు మోసం చేస్తాయి కదా ఈ ప్రభుత్వం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ రాష్ట్రంగా చేసిన పేదవాడికి అండదండలుగా ఉంటూ ఇన్ని కార్యక్రమాలను మంచి చేసిందంటే దాన్ని చేస్తూనే చెప్పిన ప్రతి మాటని ఈనాడు ఈ ప్రభుత్వం పేదవాడికి అందిస్తుంటే అది జీర్ణించుకోలేక, దాన్ని ఒక్కబట్టుకోలేక వంటి నిండా ఇషాన్ని నిప్పుకొని ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ మళ్లీ వచ్చేది మా ప్రభుత్వం అని నిస్సిగ్గుగా మాట్లాడటానికి సిగ్గెక్కడ లేదు అని అడుగుతున్నాను. అంతేకాదు, ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం ఆనాటిని ఈ ప్రభుత్వంలో పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఆలోచన ఈనాడు నీకు రాలే. పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లల పువ్వ కూడా సరిగ్గా పెట్టలేకుంటుంటే 200 యూనిట్లు ఉచిత కరెంటే కాదు, 500 రూపాయలకి గ్యాస్ మొత్తే కాదు, హాస్పిటల్ ఛార్జీల కింద 200%, డైట్ ఛార్జీల కింద 40% ఈ ప్రభుత్వం పిల్లలలాగే పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలని ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వంలో పేదవాళ్ల పిల్లలకి చేస్తుంది కూడా నీకు కనపడటం లేదా? ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది. నిజంగా కాళేశ్వరం కట్టాలనే ఆలోచన మంచిదా చెడ్డదా అన్నదానికంటే కూడా దానికి సమాంతరంగా పేదవాడికి మంచి చేయాలనే కోరికలన్నీ, పేదవాడి కోరికలు కూడా తీర్చాలనే ఆలోచనలన్నీ నువ్వు విస్మరించి పేదోడికి ఇల్లు కడితే, పేదోడికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే దాంట్లో నాకేం కమిషన్ వస్తుందని కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు వస్తాయని కాళేశ్వరం కట్టావే తప్ప
పేదవాడి సంక్షేమం కోసం నువ్వు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏమీ చేయల. చివరగా మీకు చెప్పేది ఒకటే, గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులమైన మేము కానీ నిరంతరము పేదవాడి దగ్గరికే ఈ ప్రభుత్వం వస్తుంది, భవిష్యత్తులో కూడా వస్తుంది. ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. ఏవైతే ఈ ఉమ్మడి జిల్లాలో ఈ ఖమ్మం జిల్లాలో ధాన్యం కానీ మొక్కలు కానీ ఆ భగవంతుడి దయతో రైతన్నలకి అత్యధికంగా ఎప్పుడూ పండినంత పంట పండింది. చాలా సంతోషంగా ఉంది. ఆ పండిన పంటని ఇప్పటికే కొంత కొనుగోలు చేసి అధికారులు గోదాములకు తరలించారు. ఇంకా కూడా తరలించాల్సిన పంటలు ఇంకా రైతన్నల దగ్గర చాలా ఉంది. గౌరవ కలెక్టర్ గారిని ఇందాక ఆదేశించింది అదే. ఈ రాబోయే వారం రోజుల్లో ఏదైతే మొక్కలు కానీ ధాన్యం కానీ ఎక్కడైతే కళ్ళల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్నాయో వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం తప్పకుండా కొనటమే కాకుండా ఖాతాలు వేయటమే కాకుండా ఆ రైతన్నల ఖాతాలో కూడా డబ్బులు వేసి తీరుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. నిన్న మొన్న ఆ గుమ్మస్తా తెలంగాణ పేపర్ లో చూసాం. పేపర్ మొత్తం ఒక దగ్గర దోచట్లో ధాన్యం తీసుకొని చూపిస్తున్నట్టు, మరొక దగ్గర మొక్కలను చూపిస్తున్నట్టు, బస్తాల మీద కూర్చొని మాట్లాడుతున్నట్లు డ్రామాలు చెప్తున్నారు. ఈ పెద్ద మనుషులు కాదా ఆనాడు ఒరేస్తే ఉరేనని చెప్పింది? ఈ పెద్ద మనుషులు కాదా వీరు? ఈ రైతన్నల పక్షాన వీరేదో పుసల కన్నీరు ఈనాడు కారుస్తుంటే దాన్ని చూసి ప్రజలు నమ్ముతారని ఇంకా భ్రమల్లో బతుకుతున్నారు. అంటే ఉండండి, అంటే ఆశపడండి. ఈ ప్రజలకు తెలుసు, ఉన్నట్లు స్పష్టంగా చెబుతున్నాం. డబ్బులు లేకపోయినా తల తాకట్టు పెట్టైనా రైతుని రాజును చేస్తామని చెప్పాం. ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. రైతు భరోసా ఇస్తున్నాం. ఒరేస్తే ఉరే నువ్వంటే సన్నట్లు పండించిన రైతన్నకి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయలు ఇస్తున్నాం. నీ ముఖానికి ఏనాడు చేయలే, ఈ ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నాం. ఇది రైతుల ప్రభుత్వం, ఇది ఆడబిడ్డల ప్రభుత్వం, ఇది నిరుద్యోగ యువత ప్రభుత్వం, ఇది దళిత గిరిజన మైనారిటీ సోదరుల ప్రభుత్వం, ఇది పేదవాడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని తల్లకిందులుగా నువ్వు తపస్సు చేసినా, నువ్వు ఎన్ని పగటి కలల కన్నా మళ్లీ వచ్చేది ప్రజల దీవెనలతో. ఇదే ప్రభుత్వం, ఇదే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా తిరిగి వస్తుంది. మళ్లీ నీ పగటి కళలతోనే నువ్వు కాలం గడుపుతావని ఈ వేదిక మీద నుంచి పగటి కళల కంటున్న ధోరణులకు తెలియజేస్తున్నాను. చివరగా ఇది మీ దీవెనలతో చల్లగా ఉన్న ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. మీ దీవెనలో ఇలానే ఉండే విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం పని చేస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ, ఇక మీ శాసనసభ్యుడి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలా, నిరంతరము మీ మధ్యనే ఉంటాడు, మీ కష్టాల్లో పాలు పంచుకుంటాడు. ఈ నియోజకవర్గానికి ఏ పని ఉన్నా ఏ మంత్రి గారి దగ్గర గాని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తాడు, పొట్టలో తలకాయ పెట్టి సంతకం పెట్టి శాంక్షన్ చేసుకుని వస్తాడు. మంచి ఎమ్మెల్యే, అందరితో సఖ్యతగా ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఇదే సఖ్యతలో ఉండి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఈ నియోజకవర్గం రిజర్వేషన్ గా ఉన్నంత కాలం శాసనసభ్యుడిగా రామదాస్ అనే ఉంటాడని కూడా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి అధికారులు కూడా ఆదేశాలు ఇస్తున్నాను. ఈ ప్రభుత్వంలో ఏ పేదవాడికి ఏ రైతన్నకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇంకా అవసరమైతే 2-3 గంటలు మీరు ఎక్కువ కష్టపడి
ఈ స్టాక్స్ ఎక్కడెక్కడ పెట్టాలన్నది ఇందాక మీకు చెప్పినట్టు కలెక్టర్ గారు వాటన్నిటినీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదిక మీద రైతులు పండించిన పంటను సేకరించవలసిందిగా మరొక్కసారి మీకు తెలుపుతూ నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి శిరస వంచి నమస్కారం తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.